బాగుంది. అంటే కరివేపాకు ఫ్లేవర్ తెలుస్తుంది అనమాట. బాగుంది. శనగపప్పులు మధ్య మధ్యలో తగులుతా చాలా బాగుంది. ఏందో మరీ పసుపు రసం రాకుండా మనం గసగసాల పౌడర్ కలిపాం కదా, సూపర్. కర్రీ లీవ్స్, కరివేపాకు అలా చిన్న ముక్కల్లో వేసుకున్నాను. పెద్ద ముక్కల్లో వేసుకుంటే ఇంకా బాగుంటుంది, త్వరగా అయిపోద్ది. నెక్స్ట్ ఈ కరివేపాకు పౌడర్ ఎలా తయారు చేసుకున్నానో చెప్తున్నాను అన్నమాట. యాక్చువల్లీ అయితే కరివేపాకు కడిగేసిన తర్వాత చక్కగా ఎండలో ఆరబెట్టి తర్వాత చేసుకుంటే మనకు చాలా బాగుంటుంది. నాకు తొందర ఎక్కువ కదా, అందుకే ఈవినింగ్ టైము ఎండ ఉండదు కాబట్టి ముక్కుల్లో పెట్టి వేపేస్తున్నాను అనమాట, చిన్న ముక్కుల్లో. ఫస్ట్ మామూలుగా వేపితే నీరు చిటపట్లు ఆడిపోతుంది, అందుకే ఆయిల్ వేసి మళ్ళీ వేపాను అనమాట కొంచెం కొంచెంగా. ఫస్ట్ గిరిజలా అయ్యేలాగా ఆకు బాగా ఫ్రై అయ్యేలా చేసుకుని సపరేట్గా మిక్సీ గిన్నెలో తీసుకున్నాను. ఇది వేపడానికి ముందే నేను ఏం చేశానంటే కొద్దిగా గసగసాలు అంటే 100 గ్రాములు గసగసాలు తీసుకున్నాను. వాటిని కూడా లైట్గా వేయించాను. ఎక్కువ ఆయిల్లో కాదులే, తక్కువ ఆయిల్ వేసుకుని వేయించాను. అందులోనే ఒక 10 ఎండుమిర్చీలు కూడా తీసుకుని వేయించేసాను. తర్వాత శనగపప్పు అదొక చిన్న బౌల్ శనగపప్పు, అది కూడా సపరేట్గా వేయించేసుకున్నాను. తర్వాత కొద్దిగా జీలకర్ర, ఆవాలు అన్నీ సపరేట్గా వేయించుకుని ఇందులో వేసుకున్నాను. ఎందుకంటే అన్నీ కొంచెం చిన్నవి పెద్దవి అలా ఉంటాయి కదా, తాలింపులు అన్నీ ఒకసారి కాకుండా చిన్న ముక్కల్లో చిన్నగా వేపుకొని మిక్సీ పట్టాను అనమాట. ఇందులో మనం ఎక్స్ట్రాగా ఆయిల్ ఏం వేసుకోక్కర్లేదు అన్నంలో, ఎందుకంటే ఇది ఆయిలీగానే ఉంది. ఇదిగో కరివేపాకు పౌడర్, కొంచెం గట్టిగానే ఉంది.